టీవీ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? సో బిగ్ టీవీ దీనిపైన చర్చను చేపట్టింది. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు లైవ్లో ఫిల్మ్ జర్నలిస్ట్ అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. అండ్ కొద్దిసేపట్లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి సుంకర సతీష్ గారు కూడా మనకు జాయిన్ కాబోతున్నారు. నమస్తే ధీరజ్ అప్పాజీ గారు. ఎస్ అప్పాజీ గారు. రాజేష్ గారు. ఎస్ అప్పాజీ గారు, దాదాపుగా 40 ఏళ్ల ఒక సుదీర్ఘ ప్రస్థానం ఉంది చిరంజీవికి. సో ఆయన 1978లో ఎంటర్ అయ్యి ఇప్పటిదాకా విజయవంతంగా తన సినిమాల ద్వారా అలరిస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో చిరంజీవి ఈ సమయంలో ఎందుకు ఇంత దారుణంగా టార్గెట్ అవుతున్నారు? సో మీరు గమనిస్తున్నారు, ఆయన డీప్ ఫేక్ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. అంతకుముందు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా కూడా ఎక్కడ దీనికి బ్రేక్ పడట్లేదు. కారణం ఏంటి అనుకుంటున్నారు? ఎట్లా గమనిస్తున్నారు మీరు? అంటే చిరంజీవి గారు ఈ విషయంలో చొరవ తీసుకొని పోలీసులకి ఫిర్యాదు చేశారు. అలాగే తన పేరుని ఎవరు దుర్వినియోగం చేయకుండా, తన ఫోటోలతో మార్ఫింగ్ చేసి ఇటువంటివి చేయకుండా ఉండేందుకు ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని మనకి తెలుసు. అయితే ఇది చిరంజీవికి మాత్రమే పరిమితమైనటువంటి సమస్య కాదు సార్ ఇది. అవును. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఈవెన్ ఇప్పుడు మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇలాగా ఓన్లీ సినిమా స్టార్సే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా బాధితులుగా అయిపోయే ప్రమాదం ఉంది. దీని మీద నియంత్రణ లేకపోవడం అనేది అన్నిటికీ ముఖ్యమైనటువంటి దీనిగా చెప్పొచ్చండి. మనం నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడం, విచ్చలవిడిగా ఈ టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతోటి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న విషయం రోజు మనం పేపర్లో ఎక్కడో చోట, దేశవ్యాప్తంగా ఎక్కడో చోట మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాల పరంగా సరైన చర్యలు తీసుకోకపోతుండడం వల్ల ఇలా పేటరేగిపోతున్నారని మనం చెప్పొచ్చండి. ఓకే, అంటే ఒక వ్యక్తి ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో అంచెలంచెలుగా ఎదగడం, సో డెఫినెట్గా ఒక ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. అది ఎవరు ఏంటి అనేది తర్వాత సంగతి. కానీ మనం చూస్తున్నాం అక్కడ, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, ఒక దయా చౌదరి అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో నన్ను ఈ రకంగా చాలా తీవ్రంగా హట్ అయ్యే విధంగా, అభ్యంతరకరంగా, అసభ్యంగా వర్డ్స్ రాస్తున్నారు అనేది చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్. అంటే మనం ఎగ్జాక్ట్గా ఆయన మెన్షన్ చేశారు కాబట్టి మనం కూడా చూపిస్తున్నాం దయా చౌదరి అనేటువంటి వేదికగా, ఆ ప్లాట్ఫామ్ వేదికగానే. సో అంటే నిజంగానే ఎవరు ఎదిగినా, ఎవరు ఆ స్థాయికి వచ్చినా అందరూ డెఫినెట్గా ఎంతో కొంత అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అది వదిలేసి ఈ రకంగా చేయడం అనేది అంటే ఒక ఎట్లా అనిపిస్తుంది అంటే చేసే వాళ్ళ వ్యక్తిత్వం? అదే అండి, చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు చిరంజీవి లాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి బాధితుడిగా మారడం అంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఆయన స్వయంగా ఒక మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్, తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి స్వయాన అన్నయ్య, అంత స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఇలాగా దీనికి ఈ లోను కావడం అన్నది, ఈ గురి కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇది కొంచెం అసందర్భమైన, రాజేష్ గారు చెప్పండి, ఈ మధ్య పైరసీకి సంబంధించి మన సజ్జనార్ గారు లేదా అంతకుముందు ఉన్న ఆయన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం పైరసీకి పాల్పడే వారి పట్ల అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తే, వాళ్ళు రివర్స్లో హెచ్చరిక జారీ చేశారు. మీరు మా జోలికి వస్తే మేము మీ ఇది చూస్తాము అని చెప్పి హెచ్చరికలు జారీ చేసే రేంజ్లో తెగబడుతున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళందరూ వేరే వేరే దేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి ఎవరు అరెస్ట్ చేస్తారులే, ఖండాంతరాలు దాటి మన వరకు వచ్చి ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పి ఫేక్ ఐడీలతోటి, ఫేక్ దీంతో ఈ ఎక్స్ ఖాతాలు కానీ లేదంటే ఇన్స్టా ఖాతాలు కానీ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అన్ని దొంగ దీంతో ఐడీలు క్రియేట్ చేసుకొని ఎక్కడి నుంచో దూరంగా వేరే వేరే దేశాల్లో ఉండి తమ వ్యక్తిగతమైనటువంటి దురభిమానంతో ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు. వీటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు మనం ఈ ఫేస్బుక్లో కానీ లేకపోతే వేరే దాంట్లో కానీ చూస్తే చాలా అంటే ఒక బోగస్ యాప్ల్ని
డైరెక్ట్గా గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రమోట్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేరుతోటి కూడా ఆమెతో కూడా కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అది కూడా చూడండి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, సాక్షాత్తు మన పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం ఇస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక వీడియో నేను అనేక సార్లు చూసి ఏంటి అని చెప్పి నేను నిజంగా జరిగిందా ఇటువంటి దాన్ని స్వయంగా ఒక ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎండార్స్ చేస్తారా అని చెప్పి నేను నాకు తెలిసిన మిత్రుడిని అడిగితే లేదు అది బోగస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే విడిగా అయితే మీరు చెప్తున్నారు ఓకే, అంటే ఈ పెద్ద వాళ్ళు కూడా ఇటువంటి బారిన పడుతున్నారు, ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఒకటైతే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒక హీరోని అమితంగా ప్రేమించడం కానీ ఒక హీరోని అమితంగా ద్వేషించడం కానీ దీనికి కారణం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఎందుకంటే ఒక సినిమాని సినిమాలాగా చూసి పలానా హీరో బాగా చేస్తాడు, అది చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున, వెంకటేష్ ఎవరైనా కావచ్చు. సో ఆ హీరోల్ని బాగా చేశారు, హ్యాపీ, అంతవరకే ఉంటే బాగుండేది. కానీ ఒక హీరోని, ఒక మనిషిని అమితంగా ప్రేమించడం, అమితంగా ద్వేషించడం, ఇవి ఎట్లా ఇటువంటి వాటికి కారణం అవుతున్నాయి? అదే అంటే రెండు ఎక్స్ట్రీమ్. ఆ మధ్య ఒక ఐ హేట్ చిరంజీవి అని, ఐ హేట్ బాలయ్య అని చెప్పి కొన్ని వెబ్సైట్లు నిర్వహిస్తూ, ఐ హేట్ బాలయ్య అనే వెబ్సైట్లో చిరంజీవి గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు, దారుణమైనటువంటి ఇవి చేయడం, ఐ హేట్ బాలయ్య దాంట్లో ఐ హేట్ చిరంజీవి అన్న దాంట్లో బాలయ్య గురించి దారుణమైనటువంటి ఇవి చేయడం, ఇవి చేసేవాళ్ళండి. ఆ రెండు వెబ్సైట్లు నిర్వహించేది ఒకడైనా తర్వాత తెలిసింది. సో ఇది ఏంటంటే నిజానికి చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఒక సునకానందంలాగా ఆయనకి ఎందుకో వేరే కారణాల వల్ల చిరంజీవి అంటే పడదు. అది సామాజిక పరమైనటువంటి ఇదా లేకపోతే వేరే కారణాలో తెలియదు మనకి. ఎలా పట్టుకుంటారు పోలీసులు? నేను ఎక్కడో ఇతర దేశంలోనో లేదంటే వేరే చోట ఉన్నాను, ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకోగలరు అనేది. ఎలాగైతే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఎలా చెలరేగిపోతున్నారు చూడండి, డైరెక్ట్ ఫోన్లు చేసి డిజిటల్ అరెస్ట్ అని లేకపోతే మరోటని చెప్పి కోట్లాది రూపాయలు ఎలాగైతే కొల్లగొడుతున్నారో, వాళ్ళని ఎలాగైతే పట్టుకోలేకపోతున్నారో, ఇప్పుడు ఇది కూడా అదే ధైర్యం అండి. వాళ్ళనే పట్టుకోలేకపోతున్నారు, మనల్ని. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఐబొమ్మ నిర్వాహకులు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారంటే, మా జోలికి వస్తే మీ తాట తీస్తామనే రేంజ్లో వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారంటే ఎంతటి ఇది తీవ్రంగా ఉంది సమస్య అనేది దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చండి. అంటే ఇక మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు సినిమాకి సంబంధించి. గతంలో కూడా అంటే ఒక 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద ఆ జమానాలో కూడా హీరోల మధ్య కాంపిటీషన్, హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ చాలా విపరీతంగా సాగేది. తర్వాత కూడా కొంత జరిగింది. కొంత హీరోలు ఇదంతా కాదు, మనందరం బాగుంటే, అంటే ఎక్కడైనా వేదిక పైన కలిసినప్పుడో లేకపోతే మరో చోట ఏదైనా ఫంక్షన్స్లో కలిసినప్పుడో అందరూ కలిసి ఉండడం అనేది ఒక పాజిటివ్ సైన్ వెళ్తుంది ఎవరికి, ఫ్యాన్స్కి. సో అట్లాంటి ప్రయత్నాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందా? ఒక హీరో మధ్య ఫ్రెండ్లీగా ఉండడం. అవునండి, వీళ్ళందరూ ఒక ఐకమత్యాన్ని చాటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అంతకుముందు గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోవన్ బాబు వీళ్ళ మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండేదండి. వాళ్ళు మల్టీ స్టార్. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్లో దాదాపుగా 15-16 సినిమాలు వచ్చాయి. అలాగే కృష్ణ, సోవన్ బాబు కాంబినేషన్లో, ఏఎన్ఆర్ కృష్ణ కాంబినేషన్లో, ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో అలా సినిమాలు చేస్తుండేవాళ్ళు. ఫ్యాన్స్ అందరూ ఏదో అంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అనుకోవడం, కరపత్రాలు వేయడం, దాని వరకే పరిమితి ఉండేది. మహా అయితే పోస్టర్ మీద ప్యాడ్ చల్లడం, చింపేయడం పోస్టర్లు, అలా కొంతమంది, చాలా తక్కువ మంది అటువంటి పనులు చేసేవాళ్ళు, చాలా పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఐడెంటిటీ తెలియని పరిస్థితి ఉండడం వల్ల చెలరేగిపోతున్నారని మనం చెప్పొచ్చు. చాలా కొద్ది మంది ఉంటారు వీళ్ళు, ఇటువంటి వాళ్ళు ఒక 5-10 మంది ఉంటారండి. దానివల్ల మొత్తం అంతా దీన్ని భ్రష్టు పట్టించే ఇది చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వాలు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని దీనికి ఒక ఇది పెట్టకపోతే, ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఇంకా వికృత రూపం దాల్చే ప్రమాదం ఉందండి. నిజానికి చిరంజీవి గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఆయన పోలీసు కంప్లైంట్ ఇవ్వడం కానీ, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఇవి చేయడం కానీ మనం ఆహ్వానించదగ్గ ఇదండి. అవును, అంటే ఒక హీరోని అందరూ అభిమానించాల్సిన గారు, అంటే ఒక హీరోని అందరూ అభిమానించాల్సిన పని లేదు. ఎవరి అభిమానం హీరో వాళ్ళకు ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఓకే, అంతవరకు ఓకే.
సో అందరూ ఒకే హీరోని అభిమానించాలంటే అది కూడా ఎక్కడ లేదు. కరెక్ట్ సో కరెక్ట్ అటువంటి సమయంలో ఒక హీరో నచ్చినంత మాత్రాన లేదు. ఒక హీరో నచ్చినంత మాత్రాన ఇంత దారుణంగా అంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు పోస్టర్లు చింపేవాళ్ళు, లేదంటే పేడ కొట్టేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతంటే అసలు మనం ఇక్కడ బూతులు మనం మళ్ళీ ఇక్కడ అది చాలా ఉచ్చరించడానికి పరిమితంగా ఉండేదండి. ఉచ్చరించడానికి కూడా ఇక్కడ ఏమాత్రం అవకాశం లేనటువంటి వీలైనటువంటి భాషలో చాలా ఇష్టారీతిన అవును తిడుతున్నారు. అదే చిరంజీవినే కావచ్చు, అది బాలకృష్ణనే కావచ్చు, అది ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. అది తర్వాత వెంకటేష్ నాగార్జున పైన పెద్దగా వచ్చిన దాఖలు పెద్దగా కనిపించవు. అవును. అంటే అంటే అదే ఇప్పుడు రాళ్ళున్న చెట్లకే దెబ్బలని చెప్పి అంటారు చూడండి, అలాగా పాపులారిటీ బాగా ఉన్న వాళ్ళకే ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే ఇదేనండి రాజేష్ గారు, ఏంటంటే మనల్ని ఎవడు పట్టుకోలేడు, ఏమి చేయలేడు అని చెప్పి ఒక ధైర్యం అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, ఏ దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నో లేకపోతే ఇంకో లేదు ఫేక్ ఐడియాలతోటి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉండొచ్చు, లేదా ఏదో పల్లెటూరులో ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగైతే కొన్ని వెబ్సైట్లు, పైరసీ వెబ్సైట్లు పనిచేస్తున్నాయో, సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల వ్యవధిలో సినిమాని ఎలాగైతే పైరసీ చేసి అందుబాటులోకి తీసుకొచ్చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారో, ఇది కూడా అంతేనండి. అదే ధైర్యంతో వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు, మనల్ని మాత్రం ఎలా పట్టుకుంటారు. సో ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఎవరున్నారని చెప్పి వెనక్కి వెళ్ళి తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం అవసరమైతే ఎంత దీన్నైనా సరే ఎంత లోతుగా వెళ్ళాల్సి వచ్చినా కూడా వెళ్ళి నిందితుడిని పట్టుకొని కటకటాల వెనక్కి పంపించడం జరిగితే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చేయరండి. అబ్బో వీళ్ళు ఎలాగైనా పట్టేసుకుంటారు, మనం ఎంత అదే ఆల్రెడీ ఆయన కోర్టును ఆశ్రయించారు, చిరంజీవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు కానీ ఆయన స్టేజ్ నేమ్స్ కానీ ఎటువంటి ఆయన వాయిస్ కానీ ఉపయోగించుకోవద్దని అంత స్ట్రాంగ్గా ఇచ్చి హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఎవరు ఆగట్లేదు. అది అంటే రాజేష్ గారు ఇప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారికి ఉన్నటువంటి అభిమానగణం అంటే ఆయనకి లక్షల్లో కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయన మీద ఈగ వాలితే ఇది చేసేంత దాడి చేసి దేహశుద్ధి చేసేంత అభిమానం కలిగినటువంటి వాళ్ళు ఉండి కూడా వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే ఎవడో తెలియదు. తెలిస్తే పలానా వాడు ఇది చేసింది, పలానా ఈ పనికి పాల్పడింది పలానా వాడు అని చెప్పి తెలిస్తే ఎవరైనా చేయగలుగుతారు. పోలీసులను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు అసలు చిరంజీవి గారికి ఉన్న దీనికి. కానీ ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. రైట్, ఓకే. అందువల్ల ఇది పోలీసులని ఆయన ఆశ్రయించాల్సి వచ్చింది.